రైట్ మనకంతన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ముఖ్యంగా ఇక్కడ లఘుచర్ల అలాగే హైకోర్టు కోసం భూములు సేకరించే హకీంపేటను కూడా మొత్తం పూర్తిగా ఈ భూసేకరణ ఏదైతుందో దానిని ఆపేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కీలక తీర్పు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. దీనిపైన మరిన్ని అంశాలను మా బ్యూరో చీఫ్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర చెప్పండి, అంటే హైకోర్టు ఏ విధంగా తీర్పులు ఇచ్చింది, అంటే దీన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూడొచ్చు? వసంత్, అయితే తెలంగాణ హైకోర్టు అటు తెలంగాణ సర్కారు హైకోర్టు పూర్తిగా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వికారాబాద్ జిల్లా అయినటువంటి కోడంగల్ నియోజకవర్గ పరిధిలోని లఘుచర్ల హకీంపేట్ గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఇప్పుడు హైకోర్టు అయితే తాజాగా కొట్టేసింది. అదే విధంగా ఇక భూసేకరణపై తక్షణమే స్టే విధిస్తున్నట్లు కూడా ధర్మాసనం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక కేసులో తదుపరి విచారణ ఏదైతే ఉందో దాన్ని వచ్చే నెల 7వ తారీఖుకి వాయిదా అయితే వేసింది. అయితే లగచర్ల హకీంపేట్ గ్రామాల్లోని భూసేకరణ నోటిఫికేషన్ లో మొత్తం 8 ఎకరాలపై అయితే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి స్టే ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. రైట్, ఇక్కడ అంటే లఘుచర్ల అంటే పూర్తిగా వ్యవసాయ భూమి అంటే కొంత విలేజ్కి సంబంధించింది. కానీ హకీంపేట హైకోర్టు భూములకు సంబంధించి ఎందుకు ఏమైనా అప్డేట్ ఉందా? అసలు ఎందుకు కొట్టివేసింది, ఎందుకు స్టే విధించింది అనేది? అయితే హకీంపేటకు సంబంధించి పూర్తిగా అంటే బాధితులు ఎప్పటి నుంచో కోర్టుకు పిటిషన్లు అయితే వేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి అటు హైకోర్టులో పిటిషన్ దాఖలైనప్పటికీ కూడా తెలంగాణ సర్కార్ మాత్రం తగ్గకుండా ఎక్కడ పూర్తిగా ఇక్కడ లఘుచర్ల విషయంలో కావచ్చు, హకీంపేట విషయంలో కావచ్చు భూసేకరణకు ముందుగానే అక్కడికి వెళ్లి అధికారులు కూడా భూసేకరణకు సంబంధించి సర్వేలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే గనక తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఇది ఏదైతే స్టే ఉందో అది ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మెయిన్ గా ఒక షాక్ లాగా గురి చేసిందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఏదైతే కోడంగల్ కి సంబంధించి లఘుచర్ల సంబంధించి ఈ స్టే విధించిందో దానికి సంబంధించి అటు రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ కావడం తోటి ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా మరో ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పుకోవచ్చు. టోటల్ గా అయితే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి లఘుచర్ల బాధితులకు అండగా ఉంటూ వస్తుంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఒక రకంగా సంబరాలు చేసుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, ఇంకా అంటే ప్రభుత్వం ఏమన్నా ఇక్కడ నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏదైతే భూసేకరణ విషయానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ స్టే అయితే ఇవ్వడం తోటి సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అంటే ఇప్పుడే స్టే సంబంధించి కోర్టుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో మరి అటు ప్రభుత్వం నుంచి ఎలా అధికారులు స్పందిస్తారు, ప్రభుత్వానికి సంబంధించిన లాయర్లు ఎలా స్పందిస్తారు అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ. సో అది మొత్తానికి కూడాను హకీంపేట కానీ లగచర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే భూసేకరణ చేస్తామని ప్రభుత్వం పూనుకుందో దీనికి సంబంధించి గతంలో కూడాను అటు లగచర్ల రైతుల కోసం వాళ్ళతో పాటు సంపాదించడానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ వెళ్ళినప్పుడు ఆ కలెక్టర్ కానీ అధికారులపై దాడి చేసిన సంఘటన కూడా మనం చూసాం. ఎందుకంటే ముఖ్యంగా అక్కడున్న వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసుకునేవారు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి సో డెఫినెట్లీ మాకు భూములు ఇచ్చేది లేదు అంటూ కూడాను అంటే గతంలో ప్రభుత్వం ఫార్మా కంపెనీకి అని చెప్పేసి ఒక తెరపైకి తీసుకొచ్చింది ఒక నినాదం. కానీ అక్కడ రైతులు ఎదురు తిరగడంతో దాని ఫార్మా కంపెనీ కాదు, ఇక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మల్టీ కంపెనీస్ అక్కడ వస్తాయి, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, అంటే ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన కంపెనీలే కాకుండా ఇతర కంపెనీలు ఏవైతున్నాయో ఇండస్ట్రియల్ కారిడార్గా దాన్ని ఏర్పాటు చేస్తాం, 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితుల్లోనే లఘుచర్ల రైతులందరూ కూడాను అటు అధికారులకు ఏ విధంగా ఎదురు దిగారో మనందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే హకీంపేటకు సంబంధించి కూడాను ఇక్కడ రైతులు కొంతమేర ఆ భూములకు సంబంధించిన రైతులు ఎవరైతున్నారో యజమానులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం తగినంత ఇవ్వకపోవడంతోనే మేము కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ తెలంగాణ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైనట్లు మనకు తెలుస్తుంది. ముందు నుంచి కూడాను ఇటు బీఆర్ఎస్ ఆ యొక్క రైతులు ఎవరైతున్నారో లఘుచర్ల రైతులకు సంబంధించి ఆ రైతులకు సపోర్ట్ చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలే కొంత గొడవ చేశారన్నట్లుగా కూడాను ఇక్కడ ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ విషయాలన్నీ కూడాను కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అంటే ఇక్కడ రాష్ట్ర ధర్మాసనం ఏదైతుందో హైకోర్టు ఏదైతుందో రాష్ట్ర హైకోర్టు ఒక్కసారిగా తీర్పునివ్వడం ఆ లఘుచర్ల హకీంపేటకి సంబంధించి భూసేకరణ ఏదైతుందో రైతులను బలవంత పెట్టొద్దు, వాళ్ళకి ఇష్టం ఉంటేనే భూములు ఇస్తారు అన్నట్లుగా కూడాను ఇక్కడ కోర్టు కొంతమేర దానికి స్టే విధించిన పరిస్థితి ఉంది.